విజయవాడ వాసులకి వర్షం అంటే భయం పుట్టుకొస్తుంది. బుడమేరు వాగు ఉప్పొంగి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సింగ్ నగర్ కాలనీతో పాటు ఈ పక్కన వైఎస్ఆర్ నగరు, చిట్టిపాడు, అదేవిధంగా మిగతా ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. వారం రోజులుగా ఆ బుడమేరు మిగిల్చినటువంటి బురదలోనే అక్కడ వాటర్ ప్రవాహంలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరోసారి ఉదయం నుంచి జడివాన కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో భయాందోళన కల్పించేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం బుడమేరు ప్రాజెక్టుకు వాగుకు సంబంధించినటువంటి ఆ వాగు వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాగే ఉప్పొంగింది మనకి ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. బుడమేరు పరిసరాల్లో ఉన్నటువంటి ఇల్లు ఇప్పటికీ నీటి జలదిబ్బంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షం పడితే చాలు ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ వాసులు భయంతో వణికిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడున్న మనం ఇక్కడ సింగ్ నగర్ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాం. ఈ ప్రాంతంలో నిన్నటి వరకు కూడా ఈ ప్రాంతం అంతా వరద బాధితులతోనూ, పోలీసులు సెక్యూరిటీతోనూ ఆ ప్రాంతానికి వెళ్ళే నిత్యావసర సరుకులు ఇతరత్ర అందించడానికి వెళ్ళేటువంటి వాహనాలతో రద్దీగా కనిపించినటువంటి ఈ ప్రాంతం గత 4 రోజుల నుంచి కనిపించింది. అయితే కాస్తంత తేరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కొంత రిలీఫ్ కనిపించినప్పటికీ, ఇక్కడ వరద బాధితులు కనిపించినప్పటికీ ఈ ప్రాంతంలోనే వరద వచ్చినటువంటి పరిస్థితి ఒక్కసారిగా భయం కల్పించింది. కాలరాత్రులు గడిపినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షం నిన్న 2 రోజుల పాటు కాస్తంత రిలీఫ్ ఇచ్చినా ఎండ కాచినప్పటికీ ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్షంతో భయాందోళన కల్పించేటువంటి పరిస్థితి ఉంది. భయం గుప్పెట్లు ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షం అంటే చాలు భయపడిపోతున్నారు. బుడమేరు మరోసారి ఎక్కడ ఉప్పొంగుతున్నటువంటి భయంతో ఉన్నారు. అయితే ఇక్కడే కొంతమంది వరద బాధితులు ఉన్నారు. చెప్పండమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎట్లుంది పరిస్థితి? మేమైతే ఆదివారం నుంచి ఉంటున్నామండి. ఆదివారం ఉదయం 7:30కి వచ్చింది మాకు. ఈయనకి బాగాలేదు, పక్షవాతం వచ్చింది. ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి మొత్తం నిండిపోయింది. ఏం తీసుకోవాలి, మామూలుగా 2 జతల బట్టలు అవి తీసుకుని వచ్చి. ఏ ఏరియా నుంచి వచ్చారు మీరు? ఇక్కడేనండి, రామకృష్ణపురం పక్కన. మా తోడుకోళ్ళు అయితే ఇది డౌన్లో మొత్తం మునిగిపోయింది కదా. వాళ్ళకేమో శనివారం వచ్చినాయి, మాకు ఆదివారం వచ్చింది. 4 రోజుల నుంచి తిండి తిప్పలు ఎట్లా? 4 ఏంటండి, ఇవాళకి 7, తెల్లారితే 8 రోజులు. తిండి ఏమన్నా మనలాగా ఏ పంచారు. 3 రోజుల నుంచి అయితే ఏమీ లేవు. ఇక డబ్బులు ఉంటే కొనుక్కొని తింటాం, లేదా అలా కొంటాం. అంటే నిన్న దాకా కాస్త ఎండ కాచింది, మరి వర్షం పడుతుంది, ఏంటి పరిస్థితి? వర్షం పడబట్టి ఇప్పుడు మాకు భయం వేస్తుంది. ఏంటా పరిస్థితి, ఇంకా పొంగితే ఎక్కడ ఉండాలి, ఏమేమి ఉంటాం రోడ్డు మీద. స్కూల్లో ఉండమంటున్నారు కానండి, బాగోని మనిషిని వేసుకొని ఏముంటాం అక్కడ. అందుకని ఇక్కడ ఉంటున్నాం అనమాట. అంటే భయం ఎందుకు? మరి వానపై వస్తే ఇంకా తగ్గదు కదండి, మనకి తగ్గితేనే కదా మన ఇల్లు అవి కడుక్కొని వెళ్తానికి. అందువల్ల చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఎలాంటి? మేము ఆధార్ నుంచే ఉన్నామండి. మా అత్తయ్య ఇక్కడ ఆధార్ నుంచి ఉన్నాం. నీళ్ళు అలా వచ్చినాయి. మా మాయ నడవలేరు. ఆయన తీసుకునేట్టు వెళ్ళాక ఇంక ఇక్కడే కూర్చుని పోయాం. అది మీతో పాటు ఆయన కొడుకులు కానీ మగలు ఉన్నారు. ఒక ఆయన ఉన్నారు. వర్షం వస్తుంది కదా, ప్రస్తుతం అలా వెళ్ళొస్తానని వెళ్ళారు. ఆటో వేస్తారు ఆయన. అంటే పునరావాస కేంద్రాలు పెట్టారు, హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా. ఇక్కడే అంటే ఈయన తీసుకుని వెళ్ళడం కష్టం కదండి, అందుకని వెళ్ళలేదు. ఇక్కడే ఉంటున్నాం ప్రస్తుతానికి. స్కూల్స్ ఉన్నాయండి. స్కూల్లో ఎంతమంది అసలు ఏమన్నా కూర్చోడాకుందా, కూర్చోడాకుందా. ఆ స్కూల్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పొట్లాలు పట్టుకొని వెళ్ళారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో మనకే తెలియదు. మేము మట్టుకు ఎలా ఉన్నాం. అంటే మనిషికి బాగలేనప్పుడు ఇలాగే ఉండడం కాస్త మరింత ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే ఇల్లు పక్కనే కదా, ఏమైనా అవసరమైతే కిందకి ఏమైనా తీసుకెళ్ళవచ్చు అన్నట్టుగా నేను ఇక్కడ ఉండిపోయాను. ఎప్పటి నుంచి తెలిసిన వాళ్ళం కదా. ఇగో ఇక్కడ షాప్ తీయట్లేదు, దానివల్ల ఇక్కడ ఉంటున్నాను. అంటే 4 రోజుల నుంచి ఇక్కడే మీరు తినడం ఉండడం ఇక్కడ? 7 రోజులు. 7 ఆదివారం నుంచి వాళ్ళకి 7 రోజులు. మీ ఏరియాలో ఎట్లుందంటే పరిస్థితి? నీళ్ళు అయితే మాకు తగ్గినాయండి, వీళ్ళకైతే తగ్గలేదు. మరి నిన్నటిదాకా లేదు, మరి ఒకసారి వర్షం పడేలా ఉంది, ఇంకాస్త పెరుగుతుంది అంటున్నారు, ఏంటి పరిస్థితి? పెరుగుతుందంటే ఇంకేం మన చేతిలో ఏముందండి. పెరిగితే ఎక్కడ ఉంటాం, పెరగపోతే ఇంట్లోకి వెళ్తాం. అది ఏం చేయాలో మాకే తెలియట్లేదు. ఒకవైపు బురద, మరోవైపు వర్షం. ఇక్కడున్న బుడమేరు ప్రాజెక్టు మాత్రం భయం పుట్టిస్తూ ఉంది. ఈ విజయవాడ వాసులకంతా కూడా పైనుంచి వర్ణదేవుడు కరుణించి కాస్తంత ఎడతెరిపి లేకుండా జడివాన ఏదైతే కురుస్తుందో కాస్తంత రిలీఫ్ ఇస్తే, కరుణిస్తే మా ఇళ్ళకి వెళ్ళిపోతాం, లేకపోతే బుడమేరు ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే వర్షం అంటేనే ఇక్కడ ఉన్నటువంటి సింగ్ నగర్ కాలనీతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరికీ కూడా భయం వణికిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ వర్ణదేవుడు కరుణించాలి, కాస్తంత రిలీఫ్ ఇచ్చినట్లయితే ఈ వరద బాధితులంతా కూడా
కొంత రిలీఫ్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు సహాయక చర్యలు ఈ ప్రాంత వాసులకు మాత్రం ఎడతెరిపి లేకుండా నిర్విరామంగా అంటే ఒకవైపు ప్రభుత్వం మరోవైపు స్వచ్ఛంద సంస్థలు అందించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షం కురిస్తే చాలు వణుకు పుట్టిస్తూ ఉంది. వేడజల్లి శ్రీనివాస్తో హుసేన్, RTV, సింగ్నగర్ కాలనీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.